రెబల్ స్టార్ ప్రభాస్, సలార్, కల్కి రెండింటితో ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. అయితే పాన్ ఇండియా తర్వాత పాన్ ఏషియాను షేక్ చేసే ఛాన్స్ తనకే దక్కింది. కానీ రెబల్ స్టార్ కి మాత్రం ఇప్పుడు టైం కుదరట్లేదు, అసలు కుదిరేలా లేదు. కట్ చేస్తే సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చాడు. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ఆల్రెడీ దేవరతో ప్రూవ్ చేశాడు. ఇప్పుడు జపాన్ లో దుమ్ము దులుపబోతున్నాడు. ఒకవైపు చేతిలో 2 సినిమాలు, మరోవైపు పట్టాలెక్కబోతున్న సీక్వెల్. ఇలాంటి టైంలో ఏకంగా 10 రోజులు జపాన్ ఫ్యాన్స్ కోసం టైం కేటాయించాడు తారక్. కంప్లీట్ గా 10 రోజులు జపాన్ గల్లీల్లో హల్చల్ కి రెడీ అయ్యాడు. అయితే అరవింద సమేత వీరరాఘవకి, RRR కి, ఎన్టీఆర్ లో ఎలాంటి మార్పు వచ్చిందో RRR కి దేవరికి మధ్య అంతకు మించి మార్పు కనిపించింది. ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా జర్నీ షురూ అయినట్టే కనిపిస్తోంది. అందుకే ఈ మార్పు అంటున్నారు. అంతగా తనేం మారాడు, తనేం చేస్తున్నాడు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ యాంకిల్ ఇంజ్యూరీ వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ చికిత్సలో భాగంగా సంక్రాంతి వరకు తను రెస్ట్ మోడ్లోనే ఉంటాడు. ఆ తర్వాతే ధీర్ రాజా పెండింగ్ షూటింగ్ తాలూకు లాంగ్ షెడ్యూల్ మొదలవుతుంది. ఆ వెంటనే ఫౌజీ సెట్లో తను అడుగు పెట్టడం కుదురుతుంది. సో మొత్తానికి తన యాంకిల్ ఇంజ్యూరీ వల్ల ఈ సినిమాల షెడ్యూల్స్ అన్ని వాయిదా పడ్డమే కాదు, జపాన్కి వెళ్లాల్సిన తన ప్లానింగ్ కూడా మారిపోయింది. సలార్ని జపనీస్లో రిలీజ్ చేస్తున్న టైంలో అక్కడే సందడి చేసిన ప్రభాస్ కల్కిని ఇప్పుడు అక్కడ రిలీజ్ చేస్తుంటే ప్రమోషన్ కోసం వెళ్తాడనుకున్నారు, కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వంతొచ్చింది. తను జపాన్ వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. తన దేవర ప్రమోషన్ కోసం ఇప్పుడు జపాన్లో ల్యాండ్ కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. నిజానికి జమానాలో సూపర్ స్టార్ రజనీకాంత్కి మాత్రమే జపాన్లో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత జపాన్లో ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ. మరే ఇతర స్టార్లకు ఇలా జరగలేదు. బాహుబలితో ప్రభాస్ కూడా జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ అంతకుముందే బాద్షా నుంచే తనకి జపాన్లో ఫాలోయింగ్ పెరగడం విచిత్రం. ఎందుకంటే RRR రిలీజ్ వరకు ఎన్టీఆర్ సినిమాలేవి జపాన్ వరకు పోయింది లేదు, అక్కడ డబ్ అయింది లేదు. అలాంటిది ఓ తెలుగు సినిమా చూసి జపనీస్ ఫ్యాన్స్గా మారారు అంటే ఇలాంటి వింత ఎన్టీఆర్ లైఫ్లోనే జరిగింది. బాద్షా మూవీ టైం నుంచి ఎన్టీఆర్ సాంగ్స్కి కవరప్ డ్యాన్సులు చేస్తూ చాలామంది జపనీస్ డాన్సర్స్ తన మీద అభిమానం కురిపించారు. ఇక టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అంతేకాదు అరవింద సమేత వీరరాఘవ పాటలు కూడా జపాన్లో తూటాల్లో పేలాయి. అంతెందుకు RRR మూవీ యూఎస్లో ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, చరణ్ అండ్ కో వెళితే అక్కడికి ఫ్లైట్లో వెళ్ళింది జపాన్ ఫ్యాన్స్ బృందం. సో ప్రభాస్ కంటే ముందుగానే జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న తారక్ అప్పటి నుంచే వాళ్ళ అభిమానానికి ఫిదా అవుతున్నాడు. అందుకే RRR తర్వాత జపాన్లో రిలీజ్ అవుతున్న తన దేవర మూవీ కోసం ఆ దేశంలోకి ల్యాండ్ అవుతున్నాడు. ఏకంగా 10 రోజులు దేవర ప్రమోషన్స్ కోసమే కేటాయించాడు. దాదాపు జపాన్లోని 5 నగరాల్లో దేవర్ని ప్రమోట్ చేయబోతున్నట్ట తారక్. నిజానికి ఈ వారమే కల్కి ప్రమోషన్ కోసం రెబల్ స్టార్ అక్కడికి వెళ్ళాలి, కానీ యాంకిల్ యాక్సిడెంట్తో తన ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఎన్టీఆర్ జర్నీ షురూ కాబోతోంది.